ప్రైజ్ రాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. రండి. పునరుద్ధానుడి జయశీలి మృతిని జయించి లేచినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమలో రానయున్నవడే, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. రండి. అరవై 67వ కీర్తన 2వ వచనం చదువుకుందామండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఇది నా వాగ్దానం అండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయునుగాక. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. అంత్య దినాలలో, కడవరి దినాలలో మనం ఉన్నాము. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభు, స్తోత్రములు తండ్రి. ఇట్టి మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి మేమందరం కూడా నీ రాకటలు ఎత్తబడే గుంపులు ఉండలాగిన మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకొంచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.